హాయ్ ఫ్రెండ్స్, మంగళవారం మార్నింగ్ మినీ వ్లాగ్ అండి కంటిన్యూస్. నేనైతే రెడీ అయిపోయానండి. ఇంక పిల్లల క్యారేజ్ కడేసి పాపకి పెరుగన్నం తినిపిస్తాను. మా వారు కూడా రెడీ అయిపోయి అయితే పాపని దింపేసి వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోతావా అంటే, లేదు నిన్ను దింపేసి పాపని కూడా దింపేస్తాను, ఇంకా 2 పనులు కూడా ఒకసారి అయిపోతాయి అని అనేసరికి ఇంక నేను కూడా రెడీ అయిపోయానండి. మా బాబుని అయితే వెళ్ళిపోమన్నాను, ఇంకా తనతో అయితే పంపించలేదు. నేను రెడీ అయిపోయి కిందకు వచ్చి ఇంక మా వారైతే ఈరోజు కారులో వద్దనేసి ఇంక బండి మీద దేబెట్టమన్నాను. అక్కడ మా ఇంటి దగ్గర ఆంజనేయస్వామి గుడి ఉంటే అక్కడైతే దండం పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకుంటున్నామండి ముగ్గురిమి కూడా. మా పాప అయితే నేను పెడతా అంటది, ప్రతిదానికి నేను ముందుంటాను అంటదండి. అయితే పాపని ఇంక స్కూల్లో దింపడానికి అయితే వచ్చేసాను. ఇంకా పాపని మేడం గారికి ఎంత ఇదంటే ఆయామ్మలతో వెళ్ళమంటే వెళ్ళదండి స్కూల్కి, నేనే దింపాలంటది. ఆయామ్మలు చూసేసరికి నా వెనక్కి అయితే వచ్చేస్తుంది, కానీ ఏడదండి బాబు. ఒక గుడ్ న్యూస్ ఇదే తనతోటి స్కూల్ అయితే పంపించేసి ఒక ఫ్లై కిస్ అయితే ఇచ్చేస్తాను రోజును, ఇది తీసుకుంటుంది. మా వారైతే ఇంకా కాంప్లెక్స్లో దింపడానికి అయితే వచ్చారు. పాపకి ఏమైనా కొనుక్కెళ్ళమని ఒక 500 అయితే ఇచ్చారండి. డబ్బులు కూడా ఒక 500 ఇచ్చేసారు అని చెప్పి మొత్తం 1000 అయితే ఇచ్చారు. ఇంక నేను ఆధార్ కార్డు అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే బస్సు ఫ్రీ కదా, అందుకని ఆధార్ కార్డు లేకపోతే మాత్రం డబ్బులు పెట్టుకోకపోయినా ఇప్పుడు మాత్రం ఆధార్ కార్డు కంపల్సరీగా పెట్టేసుకుంటున్నారండి మన ఆడవాళ్ళు కదా. అయితే బస్సు అయితే ఎక్కేసాను. ఒక బస్సు ఒక పావుగంట లేట్ అయింది. తర్వాత మళ్ళీ మధ్యలో ఏమైందో తెలియదు, బస్సు పాడైపోయిందని మధ్యలో దింపేశారు అందరినీ కూడా. నేనైతే దిగేశాను. పక్కనే ఒక పెద్ద కుక్క చనిపోయిందండి బాబు. అక్కడ కరెక్ట్గా కాపాడు బస్సు. ఇంకా స్మెల్ లక్కీగా ఒక 10 నిమిషాల తర్వాత బస్సు అయితే వస్తుందండి. ఫస్ట్ బస్సులో సీట్లు దొరికాయి, కానీ ఈ బస్సులో సీట్లు దొరికితే లేదనుకున్నాను, కానీ లక్కీగా తొందరగా ఎక్కడం వల్ల సీటు కూడా దొరికిందండి. తొందరగా ఇంక ప్రయాణం అయితే బాగా లక్కీగా సాగింది ఈరోజు. ఇంక వచ్చి అనకాపల్లి బస్ స్టాప్కి అయితే వస్తాను. లక్కీగా అక్కడే 888 బస్సు కూడా ఉంది. ఒక 10 నిమిషాల్లో వస్తుందని బస్సు అనేసరికి తొందరగా అయితే అక్కడికి వెళ్ళిపోయానండి. ఇదిగోనండి బస్సు కూడా 888 బస్సు కూడా ఖాళీగా ఉంది. 888 బస్సు ఎక్కితే ఏంటంటే పెందుర్తి తెక్కకుండా తిన్నంగా అనంతపురం అయితే తీసుకెళ్ళిపోద్ది. ఇగోనండి అనకాపల్లి